చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది. దీన్ని విషాదం కాకూడదు. హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. పవన్ కళ్యాణ్ గారు తన సినిమాలకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ, ఆడియో ఫంక్షన్స్లో కానీ, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభలు జరిగిన సందర్భంలో కానీ పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేది ఒకటే: మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళండి, అదే నాకు తృప్తి. మీకు ఏదైనా జరగరాంది జరిగితే నాకు చాలా బాధగా ఉంటుంది. దయచేసి చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. మీ కుటుంబ సభ్యులు మీ మీద నమ్మకం పెట్టుకొని, ఆశలు పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉంటారు. దయచేసి జాగ్రత్తగా వెళ్ళండి అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. మొన్న కూడా గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు అదే చెప్పారు. చేతులెత్తి నమస్కరిస్తున్నా. మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మీరు ఒక సాయంత్రం ఆనందం కోసం వచ్చింది. దీన్ని విషాదం కాకూడదు. అందుకని మనస్ఫూర్తిగా సినిమాని సినిమాగానే చూడండి. కింద పడిపోయి మీద పడిపోయి తొక్కిసలాడుతూ హీరోలను చూడడం కంటే కూడా మీరు దూరం నుంచే ఇబ్బంది పడకుండా మీరు క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇక ఇదే ఈవెంట్లో రామ్ చరణ్ గారు కూడా మీరు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని రామ్ చరణ్ గారు జాగ్రత్తలు చెప్పారు. ఇంటికి క్షేమంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకున్నారు. కానీ దురదృష్టవత్తు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి ఇంటికి వెళ్తున్న 2 అభిమానులు యాక్సిడెంట్కి గురై చనిపోయారు. రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్తున్న రోడ్డులో ఈ యాక్సిడెంట్ జరిగింది. ఒక వాహనం వీళ్ళని ఢీకొట్టింది. ఇది నిజంగా చాలా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి తీవ్ర నష్టం. ఇది ఎవరూ పూడ్చలేంది. కానీ వెంటనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం తెలిసిన వెంటనే ఒక ట్వీట్ చేశాడు. అలాగే జనసేన పార్టీ తరపున చనిపోయిన ఆ 2 అభిమానుల కుటుంబాలకి చెరో 5 లక్షల రూపాయలను కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇది జనసేన పార్టీకి సంబంధించిన పర్సనల్గా. అలాగే రామ్ చరణ్ గారు కూడా ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి తన సన్నిహితులైన వ్యక్తులను అక్కడికి పంపించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్తూ, అలాగే చెరొక 5 లక్షల రూపాయలు ఆయన కూడా నష్టపరిహారాన్ని అందించడమే కాకుండా మేము మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కూడా ఇచ్చారు. అలాగే ఆ వెంటనే దిల్ రాజు గారు కూడా 5 లక్షలు ఇద్దరికి కలిపి 10 లక్షలు, ఇలా ఇటు పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కూడా నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కానీ ఇది నిజంగా బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఆ కుటుంబానికి సంబంధించిన ఎదిగిన పిల్లల్ని ఏ కుటుంబమైనా కోల్పోతే అది తీరని నష్టం. కానీ వెళ్తున్న దారిలో, ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తున్న దారిలో జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళాలని పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, అలాగే దిల్ రాజు గారు కూడా ఈ విషయాన్ని బలంగా కోరుకున్నారు. కానీ ఒక నష్టం జరిగింది. అయితే మొన్న సంధ్యా థియేటర్ ఇష్యూ కూడా ఇలాంటిదే. కాకపోతే అది తొక్కిసలాట జరిగి ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఒక బాబు ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నాడు. కానీ వీళ్ళు స్పందించినట్లుగా ఆ రోజున అల్లు అర్జున్ స్పందించలేకపోయారు. ఇదే ఆ రోజున మైనస్ అయింది. ఈ రోజున వీళ్ళు దాన్ని వెంటనే టేకప్ చేసి ఆ కుటుంబానికి బాధ్యతతో అండగా నిలబడ్డారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అభిమానులు ఏ హీరో అభిమానులైనా కానీ, ఏ పొలిటికల్ పార్టీకి అండగా ఉండేటువంటి కార్యకర్తలైనా కూడా చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎన్నో సందర్భాల్లో చూస్తూనే ఉన్నాం. మొన్ననే రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెదక్ వస్తున్నారని తెలిసి ఫ్లెక్సీలు కట్టారు. ఆ తర్వాత ఆ ఫ్లెక్సీలను విప్పుతూ 2 కార్యకర్తలు కరెంట్ షాక్తో చనిపోవాల్సి వచ్చింది. ఎన్నో సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే దేశంలో పొలిటికల్ పార్టీలు బహిరంగ సభలు నిర్వహించినప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్తూనో వస్తూనో యాక్సిడెంట్లకు గురై చనిపోయిన వాళ్ళ సంఖ్య పెద్దదే. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది అభిమానులు, కార్యకర్తలు. మీ విలువైన ప్రాణాలను దయచేసి కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంటుంది. ఎందుకంటే ర్యాష్ డ్రైవింగ్ కానీ, అలాగే కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ మద్యం మత్తులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం కానీ, అలాగే ఎక్కడికైనా మనం బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్లు ధరించకపోవడం కానీ, లేదా కాస్త నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళినా కానీ మనకి ఇలాంటి ప్రమాదాలు,
అలాగే ఫ్లెక్సీలు కడుతున్నప్పుడు, కటౌట్లు కడుతున్నప్పుడు కానీ జరిగే ప్రమాదాల వల్ల మన కుటుంబాలు రోడ్డున పడతాయి. దయచేసి అభిమానులు గుర్తుంచుకోవాలి, మన అభిమానం గొప్పదే, కానీ అంతకన్నా గొప్పది మన ప్రాణం, మన కుటుంబం. రామ్ చరణ్ గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ఇటు దిల్ రాజు గారు కానీ చాలా ఎర్లీగా స్పందించి ఆ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించడం కూడా నిజంగా హర్షించదగ్గ విషయం.